టైటాన్ల మహాసంగ్రామం. స్కల్ ఐలాండ్లో అరణ్యాన్ని పాలించే శక్తిమంతుడు కింగ్ కాంగ్. అతని గర్జనతోనే భూమి కంపించేది. గంభీరమైన శరీరంతో, ఊహించలేని బలంతో అడవికి పరిరక్షకుడిగా నిలిచాడు. ఐలాండ్లోని జంతువులందరూ అతన్ని గౌరవించేవారు, ఎందుకంటే అతన్ని ఓడించగల వారెవరూ లేరు. కాని ఇప్పుడు ఒక కొత్త భయంకరమైన శత్రువు వచ్చాడు. ఆ ఉత్తర ప్రాంతాల్లో పొగలు కక్కే అగ్నిపర్వతాల మధ్య ఒక దెయ్యంలా ఉన్న డ్రాగన్ మేల్కొన్నాడు. నల్లని రాళ్లలా మెరిసే గొంతుతో, లావాలా ఎర్రగా మండే కళ్లతో శతాబ్దాలుగా అది నిద్రలో ఉంది. కాని ఇప్పుడు అది విడుదలై తన ఆధిపత్యాన్ని ప్రకటించడానికి వచ్చింది. డ్రాగన్ రెక్కలు విప్పి ఆకాశాన్ని కప్పివేసింది. అది విరుచుకుపడినప్పుడు భూమి కంపించసాగింది. దాని శ్వాసతోనే అడవిని అగ్నికీలలతో ముంచేసింది. అన్ని జంతువులు పరుగెత్తి పారిపోయాయి. కాని కింగ్ కాంగ్ మాత్రం వెనుకడుగు వేయలేదు. మహాయుద్ధం ప్రారంభమైంది. కాంగ్ తన బలమైన గోళ్లతో నేల మీద కొట్టి ఓ అరుపు విసిరాడు. అది తుఫానులా మారి దండం చేసుకుంది. డ్రాగన్ కూడా వెనుకాడలేదు. అది నిప్పు ఊది కాంగ్ వైపు త్రోసివేసింది. కాంగ్ వేగంగా దానుంచి తప్పించుకుని ఓ పెద్ద బండను ఎత్తుకుని డ్రాగన్ తల మీద విసిరేశాడు. బండ దెబ్బకి డ్రాగన్ ఒక్కసారిగా అదుపు తప్పింది. కాని వెంటనే కోలుకుని తన కొండంత రెక్కలతో గాలి వీసింది. ఆ తుఫాన్లో కాంగ్ వెనక్కి తిప్పివేయబడ్డాడు. డ్రాగన్ గర్జించింది. తన పెద్ద నోరు విప్పి పదునైన పంజాలతో కాంగ్ను గాయపరిచింది. కాంగ్ నొప్పితో మురిగాడు, కాని వెనుకడుగు వేయలేదు. అతను సమీపంలోని పెద్ద చెట్టును ఎగరేసి డ్రాగన్ తల మీద గట్టిగా కొట్టాడు. డ్రాగన్ వెనక్కి తూలింది. కాని అంత ఈజీగా అది ఓడిపోదు. అది రెక్కలు విప్పి ఒకే ఒక్క ఎగిరిన సారి కింగ్ కాంగ్ను పట్టుకుని గాల్లోకి లేపింది. గగనతలంలో పోరాటం. వారు ఆకాశం పైకి పైకి ఎగిరారు. డ్రాగన్ రెక్కలతో వేగంగా ముందుకు దూసుకెళ్ళింది. కాని కాంగ్ వదలలేదు. అతను డ్రాగన్ రెక్కను గట్టిగా పట్టుకుని దాన్ని చీల్చేశాడు. డ్రాగన్ ఒక భీకరమైన అరుపు చేసింది. రెక్కలు చీలిపోవడంతో ఇద్దరూ భూమి వైపు కుప్పకూలారు. ఘర్షణ, తుది సమరం. అగ్నిపర్వతాల మధ్యకు వీరు పడిపోయారు. మంటలు చుట్టుముట్టాయి. ధూళి కొట్టిన తర్వాత కింగ్ కాంగ్ నిలబడ్డాడు. డ్రాగన్ నేల మీద కదల్లేకుండా పడిపోయింది. కాంగ్ తన గోళ్లతో నేల మీద బలంగా కొట్టి ఒక గర్జన విడిచాడు. ఇక్కడకు నాకంటే గొప్పవాడు లేడు.